గుడ్ మార్నింగ్. ఇది డే 2 అనమాట. సో ఇప్పుడే మార్నింగ్ లేసి ఫ్రెష్ అయ్యి ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసాను. ఇప్పుడు ఇంకో రూమ్కి వెళ్తున్నాను అనమాట. లైక్ ఇటలీ నుంచి ఫ్రెండ్స్ వస్తారని చెప్పా కదా. సో వాళ్ళు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయారంట. సో వాళ్ళు ఇప్పుడు మేము అందరం కలిసి బిఎన్బి బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి బ్యాగ్స్ డ్రాప్ చేసి మళ్ళీ ఇంకా ఐఫిల్ టవర్ చూడడానికి, ఐఫిల్ టవర్ అండ్ ఇంకా పక్కన క్రూజ్కి. సో ఇంకా ఇవాళ ప్లాన్స్ ఉన్నాయి. సో మీరైతే ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. అండ్ వీడియోస్ కంటిన్యూస్గా ఫాలో అవుతుండండి. మీకు ప్యారిస్ మొత్తం చూపిస్తాను. మన టైం ఎంత బ్యాడ్ ఉందో అంటే వర్షం పడుతుంది చూడండి, మొత్తం చినుకులు పడుతున్నాయి కింద. నైట్ ఫుల్ వర్షం పడింది, ఇప్పుడు చినుకులు స్టార్ట్ అయిపోయాయి. సో చూద్దాం, హోప్ గట్టిగా పడకుండా ఉంటే చాలా మనకు అదే. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన నైట్ నా రూమ్ నుంచి బాల్కనీ నుంచి మనకు మంచి ఐఫిల్ టవర్ వ్యూ అయితే ఉండే అనమాట. నైట్ వ్యూ అయితే మస్తు ఉండే. ఇవాళ మీకు చూపిస్తాను. ఇవాళ డే టైంలో ఎలా ఉంటుంది, నైట్ టైంలో ఎలా ఉంటుంది మొత్తం మీకు చూపిస్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ వాచింగ్. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మాత్రం అస్సలు మిస్ కాకూడదు, అందుకే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాను అనమాట. సో నేను ఎట్లాగే లైక్ హాట్ చాక్లెట్ అండ్ క్రోసాన్ అంతే. ఇదే మేము బుక్ చేసుకున్న బిఎన్బి. ఇది 1 BHK అపార్ట్మెంట్. ఇది లొకేషన్ వచ్చి లైక్ ఐఫిల్ టవర్ నుంచి ఒక 30 minutes మెట్రో ట్రావెల్ ఉంటుంది అంతే. సో పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. ఇది 1 BHK అపార్ట్మెంట్. మాకు 180 euros పడింది 2 nights. సో మేమైతే బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం, ఎందుకంటే అర్జెంటుగా మళ్ళీ ఐఫిల్ టవర్ టూర్కి వెళ్ళాలి కాబట్టి. క్లమ్జీ ఉంది రూమ్ అంతా. అండ్ రూమ్ అయితే స్పేషియస్గా ఉంది, కంఫర్టబుల్గా ఉంది. సో ద బెస్ట్ రూమ్ అని చెప్పొచ్చు. అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించింది మాకైతే, ఎందుకంటే ప్యారిస్లో ఈ టైంలో ఇంకా హెవీ ప్రైసెస్ ఉన్నాయి. మాకైతే బెస్ట్ ప్రైస్ దొరికింది. సో ప్రజెంట్ అయితే మేము ఐఫిల్ టవర్ చూడడానికి వెళ్తున్నాము. సో మా రూమ్ నుంచి మెట్రో తీసుకున్నాం, మళ్ళీ ఇంకో చేంజ్ అవుతున్నాము. ఇక్కడ ఏంటంటే మెట్రోస్ చాలా కన్వీనియంట్ ఉన్నాయి. చాలా చాలా లైక్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం అక్రాస్ ద ప్యారిస్ కవర్ అవుతుంది. ప్లస్ మనకు మెట్రోస్లో 4-5 లైన్స్ ఉన్నా కానీ మనకి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి లైన్కి ఈజీగా పెట్టరు. కొన్ని సిటీస్లో మనకు కన్ఫ్యూజన్ అవుతుంది కదా, ఇక్కడ అలాంటి కన్ఫ్యూజన్ లేదు. లాంగ్వేజ్ రాకపోయినా చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనకు ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు చాలా ఈజీగా ఇచ్చారు. ఇందాక మీకు వీడియో చూపిస్తాను చూడండి. అక్కడ M8 M6 అని ఉంటుంది. ఆ లైన్ ప్రతి ఒక్క లైన్కి ఒక్కొక్క డైరెక్షన్ ఇచ్చారనమాట. చాలా ఈజీగా ఉంది. అదే సో మనం ఇప్పుడే మెట్రో దిగి వెళ్తున్నాం అనమాట. చూద్దాం. ఇప్పుడే మెట్రో దిగి వచ్చేసాం బయటికి. పొద్దున్న నుంచి అయితే ఫుల్ వర్షం పడుతుండే, బట్ ఇక్కడైతే వర్షం ఏం లేదు. థ్యాంక్ గాడ్. ఇప్పుడు ఈవినింగ్ వరకు అలా వర్షం పడకపోతే చాలు మనకు. సో ఇప్పుడే గైడెడ్ టూర్ స్టార్ట్ అయింది. ఒక టూరిస్ట్ గైడ్ ఉంటారు, ఇది కాదు ఆయన టూరిస్ట్ గైడ్ ఉంటారు. సో ఆ గైడ్ మనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసుకెళ్తారు అనమాట. లైక్ ఐఫిల్ టవర్ పైక్ దాకా తీసుకెళ్తారు. అండ్ ప్లస్ క్రూజ్ ఉంటుంది, ఆ క్రూజ్ కూడా తీసుకెళ్తారు. ఈ మొత్తానికి మేము 40 euros పే చేసాం పర్ పర్సన్. లైక్ మనకు ఐఫిల్ టవర్ 2nd floor వరకు ఉంటుంది. అండ్ క్రూజ్ వచ్చి 1 hour రైడ్ ఉంటుంది అనమాట, బోట్ రైడ్. సో ఇప్పుడు మనమైతే ఐఫిల్ టవర్ కింద ఉన్నాం. చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. The Universal Exhibition, and the goal of this man was to build the tallest building in the world, because he wanted to prove that us, the French, could do great things, So he achieved that as building the tallest one in the world. చూస్తున్నారు కదా, ఈయన ఐఫిల్. సో ఈయనే అనమాట, ఈ టవర్ కట్టింది. సో ఈయన పేరు మీదే ఈ టవర్కి నేమింగ్ ఇచ్చారు. ఈయన పూర్తి పేరు వచ్చి గుస్తావ్ ఐఫిల్ అనమాట. సో అందుకే ఐఫిల్ టవర్ అనే పేరు మనకు వచ్చింది ఈ టవర్కి. సో ఇది ఎంట్రన్స్. మనకి లిఫ్ట్ వచ్చి స్టెప్స్ ఎక్కి ఇక్కడ వెయిట్ చేస్తే మనం లిఫ్ట్లోకి వెళ్ళచ్చు అనమాట. మనతో పాటు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు. సో లోపలికి వెళ్తున్నాము. ఒకప్పుడు మా టవర్ ఈ కలర్లో ఉండేయంట, ఇంత రెడ్ కలర్లో ఉండేయంట ఒకప్పుడు టవర్. సో రెడ్ ఆక్సైడ్ ఒక మినరల్ ఉంటుంది కదా, సో దానివల్ల మనకు ఈ కలర్ వచ్చిందంట.
ఈ కలర్ ఉండేయంట. సో అప్పుడు ఎవరికి నచ్చకపోతుండే అంట ప్యారిస్లో ఉన్న జనాలకి. సో మళ్ళీ మార్చేశారు. పైకి వెళ్తున్నాం, పైకి వెళ్ళాలి. జై అనేసి. సో ఈ లిఫ్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మనకు క్రాస్గా వచ్చింది. ఆ పిల్లర్స్ ఉంటుంది కదా, ఇది ఈవినింగ్ కింద పిల్లర్స్, దానికి క్రాస్గా వచ్చింది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తాం అనమాట. ఇంకా లిఫ్ట్ లాగా వెళ్తుంది. వ్యూ అయితే మస్తు ఉంది ఇక్కడ నుంచి, ప్యారిస్ వ్యూ. నిన్న మనం చూసిన దానికన్నా ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది ఐఫిల్ టవర్ నుంచి. ఫుల్ గాలి వస్తుంది, ఓపెన్ ఉంది, మొత్తం ఓపెన్ ఉంది, మంచి గాలి వస్తుంది అన్నమాట మనకు. చూడండి మొత్తం వ్యూ చూడండి ఎట్టుందో, సూపర్ ఉంది కదా, కల్లాస్తుంది వ్యూ అయితే. నిన్న మనం చూసాం కదా, మనం వెళ్ళాం కదా ఒక సేక్రెడ్ టెంపుల్ కి, అదో ఆ టెంపుల్ ఇక్కడ ఉంది. స్పెక్టాక్యులర్ ఉన్నాయి కదా వ్యూస్ అయితే మాత్రం. మొత్తం మీకు 360 డిగ్రీ వ్యూ చూపిస్తాను చూడండి. స్పెక్టాక్యులర్ ఉన్నాయి వ్యూస్ అయితే మాత్రం, ఎక్సలెంట్ వ్యూస్. చూస్తున్నారు గాలి అయితే ఎంత వస్తుందంటే హెవీ గాలి వస్తుంది. ఇక్కడ నుంచి ఇంటికి ఫోన్ చేద్దాం అంటే సిగ్నల్స్ లేకపోతే టవర్ కట్టేసి ఒక సిగ్నల్ రాకుండా సౌండింగ్ ఉంది కదా. అదైతే భయంకరంగా ఉంది. వ్యూస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ స్పెక్టాక్యులర్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా కొత్త అనిపిస్తుంది. ఇంతసేపు నాకు అంత ఎక్సైట్ లేదు, కానీ ప్యారిస్కి వచ్చినాక ఇప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది. సో లోపల మనకు కెఫ్టేరియా కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఇది ఫస్ట్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంటుంది. ఇంకా మ్యాక్సిమం రెస్టారెంట్సే ఉంటాయి అనమాట ఫస్ట్ ఫ్లోర్లో. ఈ రెస్టారెంట్ గురించి చెప్తాను ఆగండి నేను మీకు. ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూస్ అయితే ఇలా ఉన్నాయి. మొత్తం గ్లాసే ఉంటుంది, మనకు బయట వ్యూస్ అంతా ఏం కనపడదు. చూడండి రెస్టారెంట్స్ అవే ఉన్నాయన్నమాట. ఈ రెస్టారెంట్స్ ఉన్నాయి కదా, ఈ రెస్టారెంట్కి మనం రిజర్వేషన్ చేసుకోవాలంటే మినిమం అట్లీస్ట్ 3 to 6 months ముందు రిజర్వేషన్ చేసుకోవాలంట. అండ్ పర్ పర్సన్ మినిమం 400 to 500 euros అవుతుంది. అంటే దాదాపు 40,000 నుంచి 50,000 రూపాయలు అవుతాయి అనమాట. ఈ రెస్టారెంట్లో మనం లంచ్ కానీ డిన్నర్ కానీ చేయాలంటే. లంచ్కి ఒక ప్రైస్ ఉంటుంది, మళ్ళీ డిన్నర్కి ఒక ప్రైస్ ఉంటుంది. అలా మనకు 3 to 6 months అడ్వాన్స్గా మనం బుక్ చేసుకోవాలి ఈ రెస్టారెంట్లో మనం లంచ్ కానీ డిన్నర్ కానీ చేయాలంటే. అంత పెట్టి ఎవరు వస్తారో తెలియదు కానీ బట్ చాలామందే ఉన్నారనమాట. సో ఇది ఈ రెస్టారెంట్ గురించి. అండ్ ఇంకోటి మీకు ఐఫిల్ టవర్ గురించి హిస్టరీ చెప్పలే కదా. సో ఈ ఐఫిల్ టవర్ అనేది 1880s కట్టారనమాట. గుస్తావే ఐఫిల్ అనే తను కట్టాడు ఇది. సో అందుకే తన పేరు మీదే మనకి ఈ టవర్కి మెన్షన్ చేశారు. సో ఐఫిల్ టవర్ అని వచ్చింది. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఇది. సో ఇది ఎందుకు కట్టారంటే లైక్ ఫ్రెంచ్ రెవల్యూషన్కి దానికి గుర్తుగా వీళ్ళు 100 years సెలబ్రేషన్స్ చేస్తున్నప్పుడు దానికి గుర్తుగా ఈ ఐఫిల్ టవర్ అనేది కట్టినారనమాట వాళ్ళు. ఇది ఎంత 2 yearsలో కట్టేశారంట. 2 years లైక్ 2 years 2.5 years ఆ 2 year 3 monthsలో ఈ కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ గుస్తావే ఐఫిల్ ఉన్నాడు కదా, తనకి స్టీల్ కంపెనీ ఉంది. సో తను ఒక కొత్తగా ఏదైనా సెలబ్రేషన్స్కి కొంచెం అట్రాక్టివ్గా యూనిక్గా ఏదైనా కట్టాలి అని ఆలోచించి తన స్టీల్ కంపెనీ ఉంది కాబట్టి సో దాంతో ఎందుకు ట్రై చేయకూడదని చెప్పి ఇలా టవర్ కట్టాడు. సో ఫస్ట్ కట్టిన తర్వాత ఈ ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళు ఎవరు నచ్చలేదనమాట వాళ్ళకి. ఈ ఊరికే వేస్ట్ చేస్తారు, మనీ వేస్ట్ చేస్తారు అని చెప్పి
సో తను వాళ్ళందరూ అపోజ్ చేశారు. అండ్ స్టార్టింగ్లో చెప్పా కదా మీకు ఇది రెడ్ కలర్గా ఉండే అని చెప్పి. సో అది చూసి ఇంకా వరస్ట్గా ఉంది, ఏం బాగాలేదు అని చెప్పి అపోజ్ చేస్తుండే. బట్ తర్వాత దీని గురించి హైప్ వచ్చి తర్వాత సెలబ్రేషన్స్లో ఇదే మంచి అట్రాక్షన్గా నిలిచి సో దాని నిలిచి ఇంకా టూరిస్టులు అందరూ జనాలందరికీ నచ్చడంతో వీళ్ళు కూడా చాలా లైక్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత బట్ కలర్ మాత్రం చేంజ్ చేశారు అనమాట. ఆ రెడ్ కలర్ నుంచి నార్మల్ ఈ కలర్కి చేంజ్ చేసారు. ఆ తర్వాత ఫ్రెంచ్ పీపుల్ లైక్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత వన్ ఆఫ్ ద ఐకానిక్ అయిపోయింది ప్యారిస్, హార్ట్ ఆఫ్ ద ప్యారిస్ అయిపోయింది. ఇది లవ్ అండ్ దీనికి సింబల్ అయిపోయింది. సో అంతగా మారిందనమాట. ఇది ఐఫిల్ టవర్ హిస్టరీ ఇది. హలో, సో ఇప్పుడే లంచ్ అయిపోయింది, లంచ్ చేసాము. లంచ్ చేసి ఇంకా క్రూజ్ దానికి వెళ్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో మీరు నా వెనకాల లొకేషన్ చూస్తున్నారా? అక్కడ ఇటుపక్క గుర్తుపట్టారు లొకేషన్ని. అలా వైకుంఠపురం సినిమాలో సామజవర్గా ఉన్న సాంగ్ స్టార్టింగ్ ఇక్కడే కదా వచ్చేది, ఆ సాంగ్లో వస్తుంది సామజవర్గా ఉన్న నా లిరిక్స్ వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, అది ఇక్కడే అనమాట షూట్ చేసింది నా వెనకాల. అక్కడి నుంచి చూస్తే మనకి ఇక్కడ ఐఫిల్ టవర్ కనిపిస్తుంది, ఇక్కడే షూట్ చేసింది అది. సో ఈ ప్లేస్ వచ్చి మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాము. పర్టికులర్లీ జాన్ విక్ క్లైమాక్స్ సీన్లో ఉంటుంది ఇది. ఆ ఫైట్ జరుగుతుంది కదా ఇది, సో అది ఇక్కడే ఉంటుంది అనమాట. సో ఇదేంటి స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇక్కడ నుంచి చూసినామంటే మనకి ఐఫిల్ టవర్ బాగా మంచిగా కనిపిస్తుంది అనమాట. లైక్ ఫొటోస్ దిగడానికి కానీ దేనికైనా అంటే మనకి ఇక్కడ నుంచి చూస్తే చాలా వ్యూ మంచిగా వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి మొత్తం వ్యూ వస్తుంది ఐఫిల్ టవర్ వ్యూ. సో ఎర్లీ మార్నింగ్ వస్తే మనకు క్రౌడ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock అవుతుంది కాబట్టి క్రౌడ్ చాలా మంది ఉన్నారనమాట. సో మీరు రావాలని ప్లాన్ చేస్తే ఎర్లీ మార్నింగ్ 6, 7, 8 ఆ టైంకి రండి, బెటర్. ఇప్పుడు ఇది క్రూజ్లో వెళ్తున్నాం అనమాట. సో క్రూజ్గా పెద్ద చూపించడానికి ఏం లేదు, చాలా తక్కువ ఉంటుంది, పెద్ద కంటెంట్ ఏమి ఉండదు అనమాట. ఆల్రెడీ మనము దీంతో ఎక్కడ వెళ్ళాం కదా రొమానియాలో, సేమ్ అలాగే ఉంటుంది అనమాట. రొమానియాలో వెళ్ళాము, ఇంకా టర్కీలో వెళ్ళాం కదా బాస్ఫరస్ టూర్ అండ్ టర్కీలో, సేమ్ ఇదిలో అలాగే ఉంటుంది. అందుకే పెద్దగా ఏం చూపించట్లేదు మీకు. అందులోనూ ఎక్కిన 5 minutesకే వర్షం అయితే పడడం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా లోపలికి వెళ్ళిపోయామన్నమాట కిందకి. సో వెళ్ళాక ఇంకా వీడియో కూడా తీయడానికి అంత కంఫర్టబుల్గా లేదు, ఎందుకంటే టూ మచ్ క్రౌడ్ ఉండే. పైన ఉన్న వాళ్ళు కూడా కిందకి వచ్చేసారు. సో లోపలికి ఇంకా టూ మచ్ క్రౌడ్ ఉండే అనమాట. సో అందుకే వీడియో కూడా ఎక్కువ తీయలేకపోయాను నేను. దానివల్ల మీకు ఎక్కువ చూపెట్టలేకపోతున్నా ఈ క్రూజ్ గురించి. సో ప్రెసెంట్ నేనైతే క్రూజ్లో ఉన్నా, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. బట్ ఈ క్రూజ్ అయితే నాకు పెద్దగా ఏమనిపించలేదు, ఎందుకంటే మనము టర్కీలో వెళ్ళాం కదా ఇస్తాన్బుల్లో, సేమ్ ఇది అలాగే ఉంది. అండ్ పెద్ద చూడడానికి కూడా ఏం లేదు, అన్నీ ఒకటే లాగా ఉన్నాయి అనమాట. నా వెనకాల చూస్తారు కదా, సో అన్ని మాన్యుమెంట్స్ ఇలాగే ఉన్నాయి, ఒకే రేంజ్లో ఉన్నాయి. వర్త్ అయితే పెద్ద ఇదైతే కాదు, బట్ ఒకసారి ట్రై చేయొచ్చు. జస్ట్ 17 euros, 1700 rupees ఇండియన్ కరెన్సీలో. మనకు మొత్తం సిటీ మొత్తం అంత నడవలేం కాబట్టి సో ఒకసారి లైక్ సిటీ టూర్ లాగా అయిపోతుంది, ఒక 1 hour టూర్, కొంచెం రిలాక్సేషన్గా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు విజువల్స్. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అనమాట. అది టైమింగ్ అంటే ఏం ఉండదు, వన్స్ టికెట్ తీసుకున్నామంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు మనం. అది సో బెటర్ ఈవినింగ్ రావడం బెటర్ అనమాట సన్సెట్కి. సో సన్సెట్ వ్యూస్ దొరుకుతాయి అండ్ కొంచెం అలా చిల్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో అది ఇవాళ వీడియో అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో వస్తాను. అంతవరకు బాయ్, సైనింగ్ ఆఫ్. యువర్ మహేంద్ర. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయాను. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ టికెట్స్ మాత్రం ముందే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఇక్కడికి వస్తే లైన్ పెద్దగా ఉంటుంది, సగం టైం వేస్ట్ అయిపోతుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ చూస్తురుగా నైట్ టైం అయితే ఈవినింగ్ 8 o'clockకి అలా లైట్స్ అయితే ఆన్ చేసేసారు. అండ్ సూపర్ ఉంది వ్యూ అయితే. ఇంకా నైట్ వ్యూ అయితే కంప్లీట్గా డార్క్ అయినాక ఎలా ఉంటుందో చూడండి, చూసి ఎంజాయ్ చేయండి.